హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి, మనకి ఈజీగా అయిపోయేటటువంటి ఎగ్ రెసిపీ అనేది చూద్దామండి. నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. దానికి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ తీసుకొని 3 ఎగ్స్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు కలపాలండి. తర్వాత బ్రెడ్‌ని మనం 2 వైపులా కాల్చుకోవాలి. బ్రెడ్ కాల్చుకునేది నేను ఆయిల్ వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే బటర్ అయినా వాడుకోవచ్చు. లేదా నెయ్యైనా సరే వాడుకోవచ్చండి. సో, నేను ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బ్రెడ్‌ని అనేది కాల్చుతున్నాను. చూసారు కదా! మీరు 2 వైపులా కాల్చుకోవాలండి. కాకపోతే ఎక్కువేమీ అవసరం లేదు. జస్ట్ లైట్‌గా కాలిస్తే సరిపోతుంది. చూసారా? లైట్‌గానే కాలుస్తున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మనం టమాటా సాసు, గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటదండి. సో, నేను ముందుగా ఆమ్లెట్ వేసుకొని దానిపైన బ్రెడ్ అనేది పెట్టి కాల్చుకుంటున్నాను. చూసారా? నేను ఆల్రెడీ వేసేసాను. అందుకని చెప్పేసి మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఆమ్లెట్ వేసాను. దానిపైన బ్రెడ్ పెట్టాను కదా! దాన్ని తిరగేస్తున్నాను చూడండి. మనం రెండో వైపు కాల్చుకునేటప్పుడు ఆమ్లెట్ అనేది దానికి కూడా ఉంటది కాబట్టి మనకి టేస్ట్ బావుంటది. అందుకని చూసారా? దీన్ని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి కాల్చండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మాడిపోతది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత దాన్ని 4 వైపులా కూడా ఫోల్డ్ చేయాలండి. మొత్తం 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేస్తాము. ఫోల్డ్ చేసి దాన్ని రివర్స్ చేసుకున్నామనుకోండి, రెండో వైపు కూడా కాలనివ్వాలి. చూసారా? నేను 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. 4 సైడ్స్ అలా ఫోల్డ్ చేసుకొని దాన్ని రివర్స్ చేద్దామండి. రివర్స్ చేసి కాల్చుకుంటే రెండు వైపులా కాలుతుంది కదా! సో, బావుంటది. నేను దీన్ని టమాటా సాస్‌తోని, గ్రీన్ చట్నీతోని సర్వ్ చేసి పిల్లలకిచ్చానండి. చాలా బావుంటది తినడానికి. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.